వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట గైస్. ఇప్పుడైతే మేము ఒక కొత్త మ్యాచ్ ఆడుతున్నాం అనమాట కారిడోర్ క్రికెట్లో. సో ఇక్కడైతే మేము ఒక మ్యాచ్ ఆడి ఫస్ట్ టాస్ చేయాలన్నమాట. చేసేసినాం గైస్. ఇక్కడ అట్లనే దొంగలా కుడికిను సరిపోము. నేను గెలిచిన గైస్ బ్యాటింగ్కి. నేను ఏ వేస్తే అది చాలా దొంగలుగా వేస్తాను ముక్కడితే. సరే గైస్, నాకు బ్యాటింగ్ కావాలి, అందుకే నేను చేసిన. ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్ నేను స్పిన్ అయిపోతున్నాను అనమాట గైస్. 2 overs మ్యాచ్ అనమాట ఇది. సో ఇప్పుడైతే వీడు బ్యాటింగ్కి వెళ్తున్నాడు అనమాట. సో గైస్ మనం ఫస్ట్ నుంచే స్పిన్ కాబట్టి హిట్టింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత మెల్ల డిఫెన్స్ ఆడుకుంటాం గైస్. వాడన్న ఫేస్కి భయపడతాడు గైస్. అంత సీన్లో గైస్. సో గైస్ కరెంట్లీ మనకి స్విచ్ స్పాట్లో తాకలేదు అనమాట. ఇక్కడ ఎత్తి తాకు. సో గైస్ ఇప్పుడు మ్యాచ్ ఎవరు ఎక్కువ వికెట్స్లో అవుట్ అవుతారో వాళ్ళు ఎవరు గెలుస్తారో ఏమైతే లైక్ చేయండి, నన్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. సో గైస్ మనం ఇప్పుడు బాల్ మీద బౌన్స్ అవుతున్నాం గైస్. ఇప్పుడు మళ్ళీ రీబాల్ వేస్తున్నాం. బాల్ కౌంట్ కావాలన్నమాట గైస్. ఎట్లా ఎట్లా ఎడదాకి ఇట్లా వెళ్ళింది సో గైస్ ఇప్పుడు ఆడుతాను మరి నువ్వు ఎక్స్ట్రా లేకు. గైస్. ఇప్పుడు మీరు అవుట్ అండ్ నాట్ అవుట్ మీరు కామెంట్ చేయండి గైస్. లే గైస్ ఇప్పుడు ఆడుతాను. సో గైస్ ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు కదా గైస్. మీరైతే ఇప్పుడు కమెంట్ చేయండి గైస్, అవుట్ అండ్ నాట్ అవుట్ అని. నాట్ అవుట్ గైస్, ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి గైస్. బేల్స్ లేవు గైస్ అసలు. పోరా నేను ఆగరా పోరా. ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటున్నాను. సరిపో. సో గైస్ కదండి బాల్ స్పిన్ వేస్తే త్రో వేస్తున్నట్టు తిప్పండి. స్పిన్ తిప్పురా వేసేస్తున్నట్టు వేస్తున్నాం. సో గైస్ ఇప్పుడు లాస్ట్ 2 balls అనమాట స్పిన్కి. ఇదైతే నా కీపర్ క్యాచ్ అనిపిస్తుంది. అంటే గైస్ కీపర్ క్యాచ్ ఎక్కడండి లాస్ట్ బాల్ పోటీ. సో గైస్ మనమైతే ఈ బ్యాటింగ్ డిజైన్ చేసాం అనమాట. ఎస్ఎస్ చూపించి ఇంగ్లీష్లో మీకు ఓన్ చూపెట్టే ఉంటాను లాస్ట్ వీడియోలో. సో గైస్ సీ అండ్ ఎంజాయ్. గుడ్ షాట్ అనమాట గైస్. ఇప్పుడు 6 నుంచి ఇప్పుడు అయితే 1 over అయిపోయింది. నేనైతే పేస్ అయితే తిన్నాను అనమాట. బాలింగ్ వేసి
షాట్ ఆడాడు అనమాట గైస్. అయితే చాలా మంచి షాట్ ఆడాడు. లాస్ట్ 2 ఫర్ ది ఇన్నింగ్స్. గైస్ మేము ఇంత బ్యాడ్గా యూట్యూబ్ ఛానల్ తీసుకోమని మమ్మల్ని ట్రోల్ చేయకండి గైస్. వెరీ బ్యాడ్. So guys, మనం ఇప్పుడు కొన్ని ట్రిక్స్ ట్రై చేస్తాం guys. లాస్ట్ బాల్ ఫర్ ది Please stay tuned. లాస్ట్ టూరా లాస్ట్ బాల్. రైడ్ పడ్డాడు. లాస్ట్ టూ రైడ్ పడ్డాడు. లాస్ట్ టూ ముందుగా స్కూల్ ఏ దానికన్నా ముందే రైడ్ పడ్డది. సో గైస్ మనం ఇప్పుడు స్కై అయిపోయాం. మనం ఈ బ్యాట్ని స్కై నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. స్కైలోకి వెళ్ళిపోరాడు వీళ్ళు. చూడండి చేస్తాను మంచి బ్యాట్ గెలిచింది. గైస్ సమోసా షాప్ పెట్టుకుంటున్నాను గైస్. సో గైస్ మీరు మీ డ్రీమ్ పెద్దంతా ఏం అవ్వాలనుకున్నారో చూసి కామెంట్ చేయండి. సో గైస్ మనకి ఇప్పుడు చేతిలో తాగింది అనమాట గైస్. గట్టిగా ఇప్పుడైతే ఓన్ బ్యాటింగ్ చేస్తున్నాం అనమాట. సెకండ్ ఇప్పుడైతే మనకు ఒక వాటర్ బ్రేక్ అనమాట గైస్. అప్పటి వరకు మీరు కూడా రెడీ ఉండండి అనమాట. సో అప్పటి వరకు గుడ్ బాయ్. సో ఇప్పుడు నేను బ్యాటింగ్ వేసుకొని ఒక్క బాల్ టెస్ట్ చేస్తున్నాను గైస్. బ్యాటింగ్ గ్లౌస్ వేసుకొని చూడొచ్చు. ఇది యాక్చువల్ నా బ్యాటింగ్ గ్లౌస్ కాదనమాట. దీన్ని చూస్తుంటే మీకు నా ఒరిజినల్ గ్లౌస్ కనబడతాయి. ఎస్జీ టెస్ట్ అవి. సో గైస్ నేను ఇప్పుడు ఒక్క ట్రైల్ బాల్ ఆడుతున్నా. దాని తర్వాత ఓన్ బ్యాటింగ్ వచ్చేస్తాను. చేతికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బ్యాట్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది చాలా మంచి గ్లౌస్ అనమాట. ఇదేం స్పాన్సర్షిప్ కాదు. దీస్ ఆర్ BDM ఆర్మ్స్ట్రాంగ్ సూపర్ లైట్. చూడొచ్చు అయితే మీరు. ఇది బిగినర్స్కి చాలా మంచి గ్లౌస్ గైస్. ఇప్పుడైతే మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి మాకు ఇద్దరికి సూట్ అవుతుంది అనమాట గైస్. ఇప్పుడైతే నేను వేసుకుంటున్నా. సో గైస్ మేము ఇప్పుడు చాలా హార్డ్ టెన్నిస్ బాల్తో ఆడతాం. ఇక్కడ తాకింది మీరు నాకు చూస్తుంటే నాకు తాకింది లిటిల్ స్వెల్లింగ్ వస్తుంది. వీడు గ్లవ్స్ వేసుకోలేదు అనమాట. మాకు వాటర్ బ్రేక్లో ఈ ఐడియా వచ్చింది, గ్లవ్స్ వేసుకునే ఐడియా. చూడండి గైస్ నాకు కరెక్ట్ ఫిట్ అయిపోయినాయి లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడైతే ఈ వేసుకోవడం చాలా కష్టం అనమాట, ఎందుకంటే కొంచెం స్మాల్ సైజ్ అనమాట ఇది. చూడండి గైస్ ఎంత కష్టంగా ఉంది. ఆను ఫస్ట్ ఓవర్ స్పిన్ ఆర్ పేస్? ఫస్ట్ ఓవర్ పేస్. లేవు, ఒక స్పిన్ వేయాల్సిందే. సో చూడండి గైస్ నాకు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసింది. సో ఇప్పుడైతే ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళాడు అనమాట. సో అప్పటి వరకు మీరు రీస్టోర్ అయిపోయింది. సో ఇక్కడైతే వాడు ఏదో చేస్తున్నాడు అనమాట. అప్పటి వరకు మీరైతే ఈ గ్లవ్స్ చూడండి గైస్, BDM ఆర్మ్స్ట్రాంగ్ సూపర్ లైట్ అనమాట. ఇవి చాలా లైట్గా ఉన్నాయని సూపర్ లైట్ అని పెట్టాను అనమాట. సో చూడండి గైస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఇవి ఎక్కడైనా చూడొచ్చు, సర్చ్ దేవి ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచో మీరు కామెంట్ చేయండి గైస్. మీ ఒరిజిన్, మీరు ఇప్పుడు కరెంట్లీ ఎక్కడ ఉన్నారు కామెంట్ చేయండి గైస్. మేమైతే సికింద్రాబాద్లో ఉన్నామన్నమాట, కొంపల్లి, ఒకవేళ మీకు తెలుసుంటే. సో చూడండి గైస్ చాలా కంఫర్టబుల్గా ఉండేవి. అయితే మళ్ళీ వచ్చేసిందో ఏం చేసినా అక్కడ గ్రీస్. సో ఇక్కడ గ్రీస్ గీసేస్తాడు అనమాట.
ఎందుకో ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అనమాట గైస్. టేప్ టేప్ పెడుతున్నాడు అనమాట. ఇక్కడ మొత్తం గ్రీస్ గీసి అక్కడ ఇంతే టేప్ వచ్చిందనమాట గైస్. టేప్ అయిపోయింది. సో వాడైతే బుగ్గపల్లి అయిపోయాడు. సో ఇప్పుడైతే నేను బ్యాటింగ్ చేస్తున్నాను. చాలా బాగుంది గైస్ దీన్ని ఆడాలంటే. మీరైతే మీకు తెలిసే ఉంటుంది. మేమైతే ఈ గ్లౌజ్ పార్క్ స్పోర్ట్స్లో కొన్నాం గైస్. పారిక్ స్పోర్ట్స్లో కొన్నాం గైస్ ఈ గ్లౌస్. యాక్చువల్లీ ఇవి చాలా మంచి గ్లౌస్ గైస్, చాలా డ్యూరబుల్ ఉంటాయి. కాకపోతే నాకు ఒక ప్రాబ్లం వచ్చి, అంటే నేను వీటిని 3 years యూజ్ చేసాను గైస్. అంటే వీటి డ్యూరబిలిటీ 3 years వరకు ఉంటుంది అనమాట గైస్. 5 years. ఇప్పుడైతే మళ్ళీ బయటికి వచ్చేసింది అనమాట. ఫస్ట్ బాల్ అయిపోయింది. అమేజింగ్ షాట్. సో ఇప్పుడైతే నేను షాట్ చాలా బాగా ఆడింది. చాలా మంచిగా వచ్చిందనమాట షాట్. సో గైస్ నేను గెలుస్తాను అనుకుంటే మీరు కామెంట్ లైక్ చేయండి. అదే ఆటలు గెలుస్తానంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు టై అనుకుంటే కామెంట్ చేయండి గైస్, షేర్ చేయండి. బయట బాల్ అనమాట ఇదైతే ఇప్పుడు మనకి బయట బాల్ అనమాట. ఒకవేళ ఈ మ్యాచ్ టై అవుతుందని అనుకుంటే మీరు షేర్ చేయండి గైస్. ఎంతమంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కూర్చుంటాం గైస్. ఇదైతే నో బాల్ అనమాట గైస్, ఫ్రీ. లాస్ట్ 4 ఫర్ ది ఇన్నింగ్స్. ఇదైతే మంచిగా షాట్ వచ్చిందనమాట. కాకపోతే స్వీట్ పాయింట్ ఎగ్జాక్ట్గా స్వీట్ పాయింట్లో తగలలేదు. ఇక్కడ తగిలింది గైస్, ఇక్కడ సైడ్లో తగిలింది. స్వీట్ పాయింట్ ఇక్కడ మధ్యలో తగిలితే 6 అది గైస్, కొంచెం సైడ్లో తగిలింది. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ బాల్కి రెడీ అవుతున్నాను అనమాట. ఇదైతే స్ట్రైట్గా వెళ్ళింది అనమాట గైస్. సో గైస్ ఇది స్ట్రైట్గా నా చేతిలో డెలివర్ చేసాము. స్టే ట్యూన్. అయితే కనెక్ట్ అవ్వలేదు అనమాట గైస్ ఈ షాట్. వైట్ బాల్. నేను కదలానికి కదలలేదు గైస్, ఇదే స్టాండ్స్లో ఉన్నాను. వాడైతే సేవ్ చేశారనమాట. ఇది కూడా ఇలా స్ట్రైట్ పడితే స్ట్రైట్గా అయితే మనకు చాలా బాగా వచ్చిందనమాట. లాస్ట్ 3 ఫర్ ది ఇన్నింగ్స్, లాస్ట్ 2 ఫర్ ది అనమాట గైస్. నెక్స్ట్ ఓవర్ అయితే వాడు స్పిన్ వేస్తున్నాడు అనమాట. లాస్ట్ 2 ఫర్ దిస్ ఫస్ట్ ఓవర్. క్యాచెస్ లేవు ఇక్కడ. సో గైస్ నాకు ఇప్పుడు 1 wicket వచ్చింది అనమాట. కానీ ఇక్కడ క్యాచెస్ లేవు కాబట్టి కౌంట్ కాదనమాట గైస్. ఎందుకంటే వికెట్స్ కౌంటుంది కదా. వికెట్స్ ఇక్కడ క్యాచెస్ లేవు. ఫీల్డర్స్ లేవు కదా, ఫీల్డర్స్ లేవు. సో గైస్ అది విండో రేట్లో వెళ్ళి పడ్డది అనమాట. సో గైస్ నేను ఇప్పుడు విండో కాడే పడ్డది. ఫోన్ చేస్తాను.
స్పిన్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే నేను వైట్ బాల్ని పెట్టుకున్నాను. సో గైస్ ఇప్పుడు షార్ట్ కన్వర్ట్ చేసాను. యాక్చువల్లీ ఈజ్ నాట్ సపోజ్ టు డూ దాట్. దాని తప్పచ్చండి. ఇట్లా వచ్చి ఆడాను అనమాట గైస్. డిఫెన్స్ కన్వర్ట్ చేసేసాను. అది వదిలేస్తే వైడ్ అనమాట గైస్. సో గైస్ ఇది కూడా నాట్ షార్ట్ అనమాట. జస్ట్ మంచి ప్లే. సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్ 2 balls అయిపోయినాయి అనమాట. 4 balls to go for the innings. కీపర్ క్యాచ్. No. హై వెళ్తారు. లే క్యాచ్ పడతాడు. హై క్లియర్ క్యాచ్ ఉన్నది. సరే కానీ ఇక్కడ కీపర్ లేడు కదా, నాట్ అవుట్. సో గైస్ ఇక్కడైతే ఫీల్డర్స్ లేడు కాబట్టి నాకు అడ్వాంటేజ్ అనమాట. ఏ కీపర్ పెడతా అనుకుంటున్నాడు. సో ఇప్పటి వరకు అయితే నాకు 0 wickets అనమాట. లాస్ట్ 3 balls ఫర్ ది ఇన్నింగ్స్. లాస్ట్ మ్యాచ్ నేనే గెలిచాను అనమాట. వైడ్ బాల్ అనమాట వేసింది అయితే బాల్కి తగిలి మరి వైడ్ వెళ్ళింది అనమాట. నువ్వు వెళ్ళేసి మాట్లాడు. కానీ బాల్కి తగిలినది కరెక్ట్ బాల్ వచ్చింది. బాల్కి తగిలి కూడా ఫోర్ అనమాట గైస్ ఇదైతే. డోర్కి తగిలింది అనమాట గైస్ ఇదైతే. గైస్ స్ట్రీట్ షాట్ కొట్టి ఎవరికి కొట్టేసాను అనమాట గైస్. అది యాక్చువల్లీ ఉన్నారో లేదో తెలియదు. కాకపోతే సౌండ్ రాదు మోస్ట్లీ. సో గైస్ ఇప్పుడు లాస్ట్ 2 balls ఫర్ ది ఇన్నింగ్స్. నేను కానీ ఇప్పుడు వికెట్ ఇవ్వకపోతే నేను గెలిచేస్తాను గైస్ ఈ స్కై బ్యాట్తో. గైస్ ఇప్పుడైతే షార్ట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. లాస్ట్ 2 దట్ వాస్ వైడ్. ఇదైతే గుడ్ షాట్ అనమాట గైస్, కానీ కనెక్ట్ అవ్వలేదు. So it is a bad shot guys but a good play. Thank you and stay tuned and subscribe to our channel. Okay guys, మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Stay tuned.